అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. మహాలయ పక్షాలు, పితృపక్షాలు చాలా విశేషమైనవి. మన సనాతన ధర్మంలో ముఖ్యంగా మహాలయ పక్షాలు ఒక అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పారు. ఏ మానవుడైనా సరే దేవతలకి పూజలకి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో అంతటికంటే విశేషమైనటువంటి ప్రాధాన్యత పితృదేవతలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది. అలా పితృదేవతల్ని సంతృప్తి పరిచేటువంటి అవకాశం మహాలయ పక్షాల్లో ఉంది. అందుకనే ఈ మహాలయ పక్షాలలో గనక ఎవరైనా గతించినటువంటి పితృదేవతల్ని స్మరించుకుని వారి కోసం అన్నదానం, వస్త్రదానం, భూదానం, గోదానం వంటి దానములు ఆచరించడం, వారికి ఈ సమయంలో తర్పణాలు వంటి విడిచిపెట్టడం, అలాగే ఈ మహాలయ పక్షాల్లో, పితృపక్షాల్లో గతించినటువంటి పితృదేవతలకి శ్రాద్ధ కర్మలు వంటివి ఆచరించడం చేత చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయని, పితృదేవతల యొక్క ఆశీస్సులు పొందడం చేత వంశాభివృద్ధి జరుగుతుంది, పితృశ్రాప పితృదోషాలు నివృత్తి, శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.